తలలో గుజ్జు లేకుండా అక్రమ సొమ్ముతో అనకొండ పోయించే ప్రెసిడెంట్ మెడల్ మందు తాగినట్టున్నారు పెనుకొండ పేటీఎం బ్యాచ్. ఎండాకాలంలో బూమ్ బూమ్ బీర్ కొట్టి అందులో ఇంకొక పనికి మాలిన మందు ఏదో మిక్స్ చేసి ఒకటిని ముందుకు వదిలారు. అతనికి మైకం ఎక్కువై 2 సెకండ్లు ఏదో హడావిడి చేశాడు. పసుపు సైన్యం ధాటికి పరిగెత్తి ఇంట్లో దాక్కున్నాడు. ఆ 2 సెకండ్ల వీడియోను పట్టుకుని తెగ వైరల్ చేస్తున్న ఈ బ్యాచ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక 2 రోజులు ఏదైనా వీధి కుక్కకి అన్నం దొరక్క 2 రోజుల తర్వాత ఒక్కసారిగా మాంసమంతా తినేసి ఒక ఎముకను విసిరితే అందులో ఏమీ లేకున్నా సరే ఆ ఎముకను కొరికి కొరికి దవడల్లో రక్తం కారాక ఆ రక్తం ఆ ఎముక నుండి వచ్చింది అనుకుని ఇంకా కొరుకుతుంది. చివరికి ఆ కుక్కకి ఆయన గాయమని అర్థమయ్యాక మూసుకొని సైలెంట్ అయిపోతుంది. అలాగే ఈ పేటీఎం కథలు కూడా. ఈ ఉషశ్రీ కళ్యాణదుర్గంలో ఊదరగొట్టేసిన 1,20,00,000 కారులో పోలీస్ ప్రొటెక్షన్ లో వెళుతుంటే అక్కడి ప్రజలు పోలీసులను లెక్క చేయకుండా ఆపి మరీ చుక్కలు చూపారు. అక్కడే పోటీ చేసి ఉంటే ఉషశ్రీపై కళ్యాణదుర్గంలో టమోటోలు కోడిగుడ్లు విసిరేశారు. దెబ్బకు జిల్లాలో కోడిగుడ్లకు నో స్టాక్ అని బోర్డు పెట్టాల్సి వచ్చేది. అక్కడ విసిరితే ఇక్కడ వచ్చి పడింది. ఇక్కడ తరిమి కొట్టారు. కోడ్ లేనప్పుడు పోలీసులు ఆ వీడియోలు బయటకు రాకుండా చేశారంతే. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు. పెనుకొండలో మొదటిసారి ప్రజా ఆశీర్వాదం కోసం వస్తోంది. అన్నిటికీ మించి పెనుకొండ ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ ఉండే సవితమ్మపై ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ గాలను ఉసుగొలిపినంత మాత్రాన ఆమె స్థాయి తగ్గదు. నీ అతి చేష్టలే నిన్ను డిపాజిట్లు రాకుండా చేస్తాయి. పిచ్చెక్కి వాగుతున్న పెనుకొండ పేటీఎం బ్యాచ్ ను చూసి జాలేస్తోంది.